రమణీయ సంజీవనానికి స్వాగతం. అరే జర తొందర పడకు రా, నువ్వు ఆవేశ పడకు, జర సహనం ఓపిక పట్టరా. ఇక వాడు అసలే మంచోడు కాదు, వాడో మాటనా నువ్వో మాటనంగా ఇది పెద్దగా అవుతుంది, చిన్న చిన్న పంచాయతీ పోయి పెద్దగా అవుతుంది, మరి దాన్ని పెద్దగా చేసుకోవచ్చు అంటానని వాడే ఒర్రి వాడే పోతాడు, వాడే తెలుసుకుంటాడు మంచేదో చెడేందో. నువ్వు మాత్రం తొందర పడకురా అని ఇట్లా చెప్పుకుంటాం పిల్లలకు, యువకులకు, యువరక్తం కదా అట్లా చెప్పుకుంటాం అన్నట్టు. అంటే ఆవేశం దేనికి మంచిది కాదు, ప్రశాంతంగా ఉండాలి, ఓపిక పట్టాలి, మనకే మంచి చేస్తుంది, మనం ప్రశాంతంగా జీవిస్తాం అట్లయితేనే. లేకుంటే ఇక ఎప్పటికీ గొడవలే ఉంటాయి. ఇక వాడో మాటనంగా నువ్వో మాటనంగా చిన్నది పోయి అది పెద్దగా అయిపోతుంది. తర్వాత పోలీస్ స్టేషన్లని కోర్టులని ఇట్లా అన్నీ తిరుగుతాం కదా, మనం ఎన్ని చూస్తలేము అట్లా. అందుకే మనం ఎప్పుడు కూడా ఓపిక అనేది మనకు ఆభరణం అన్నట్టు. ఎంత ఓపికగా ఉంటే కొంత మనకు అంత మంచిగా జరుగుతుంది, ప్రశాంతంగా ఉంటాం. అయితే ఇది పెద్దగా అయిపోయి ఇట్లా పోలీస్ స్టేషన్లు తిరిగి ఇవన్నీ బాధలు పెట్టుకుంటే మంచిది కాదు కదా. అందుకే పెద్దలు అట్లా చెప్తారు, జర ఓపికగా ఉండు అని. అంటే మనం ఎంత ఓపికగా ఉంటే అంత సంతోషంగా ఉంటాం. మనం వాడే వాడి అని ఉంటుంది కదా ఒకటి. ఇప్పుడు కుక్కలు ఎన్నో మరుగుతాయి, బజార్ నుంచి పోతాంటే అన్నిటిని మళ్ళీ కొట్టుకుంటూ పోతాం కాదు కదా, మన మనుషులం కదా. అందుకే ఓపికకు అంత ప్రాధాన్యత ఉన్నది. దీనికి ఏంటంటే ఒక చిన్న ఉదాహరణ, అంటే ఒక మనుషుడు ఓపికతోటి మనసును ఎట్లా గెలుచుకున్నాడు ఒక మనిషి అంటే, ఒక మంచి భక్తుడు. ఆయన గంగానది ఒడిలోకి పోయి ఏదో పుణ్యం వస్తుందని మునుగుతాం కదా, అంత ఆయన కూడా నమ్మకంతో పోయిండు, మునిగిండు, బయటకు వచ్చిండు మంచిగా. రాగానే ఒడ్డు మీద వాడు ఉన్నాడు అంటే వాడు నాస్తికుడు అన్నట్టు. వానికి దేవుడు అంటే ఇష్టం ఉండదు, ఈ పూజలు మునుగులు గినుగులు అంటే వానికి అసలే ఇష్టం ఉండదు. ఇష్టం ఉండకపోయా కానీ వాడేం చేసిండు, కోపంతో రాగానే తుప్పని ఉంచుండు వాని మీద. మరి తుప్పని వస్తే ఎవరికైనా కోపం అవుతుంది, కానీ కోపం రాలే. మళ్ళీ పోయిండు, మళ్ళీ మునిగిండు, మళ్ళీ వచ్చిండు. అరే వీడు మళ్ళీ వస్తాడు ఉంచినా కూడా అని యాక్తూ అని మళ్ళీ వస్తాడు. అట్లనే వీడు మళ్ళీ పోతాడు, మళ్ళీ వస్తాడు. ఇట్లా ప్రతిసారి 11 సార్లు పోతే 11 సార్లు యాక్తూ థూ అని ఉంచుతాడు. వాడు ఎన్నిసార్లు ఉంచినా కూడా అన్నిసార్లు మంచిగా సంతోషంగా నవ్వుకుంటూనే పోతాడు. అరే వీడు వచ్చి అడుగుతాడు, అరే ఏంది నీకు ఇన్నిసార్లు ఉంచినా నీకు కోపం వస్తలేదు ఏందిరా భయ్యా అని అడుగుతాడు. అడిగితే ఎందుకు కోపం వస్తుంది, నువ్వు చాలా మంచి పని చేసినావు, నువ్వు నాకు దేవునివే, నువ్వు 11 సార్లు ఉంచితే 11 సార్లు గంగలో మునిగితే నా పాపాలన్నీ పోయినాయి, నా పాపాలన్నీ ఊడగొట్టిన దేవుని నువ్వు, అబ్బా నువ్వు చాలా మంచినివే, అందుకే నా కోపం ఎందుకు వస్తుంది అంటే, అప్పుడు అబ్బో ఇంత ఓపిక ఇంత సహనం అని వాళ్ళ మనసును గెలుచుకొని, రే సారీ నువ్వే దేవుని రో, నేను కాదురా, ఇంత ఓపిక ఉండాలిరా మనిషి అంటే, ఇట్లా ఉండాలి అని వాడు ఇక చాలా మెచ్చుకుంటాడు. వాడే మారుతాడు ఇక. అంటే వాడి లోపలి ఆవేశం నేనే తొందరపడ్డాన్ని వాడే గ్రహించుకున్నాడు కదా. సో అట్లా ఉండాలి ఏదన్నా ఉంటే. సో అందుకే ఎవరైనా కూడా కోపానికి ఆవేశానికి తొందరపాటు పడకండి, ఓపికగా ఉండండి. మనం ప్రశాంతంగా ఉంటుంది, ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, మనం ప్రశాంతంగా ఉంటాం, అందరం ప్రశాంతంగా ఉంటాం. అందుకే ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని వీడియోని